హాయ్ ఫ్రెండ్స్, అంతా బాగుండారా మీరంతా? ఈరోజు కొర్ర బియ్యం రైస్ చేద్దాం అనుకున్నాము. కొర్రన్నం వండుదాము. షుగర్ పేషెంట్లకు కానీ మామూలుగా డైటింగ్ చేసేటోళ్ళకి కానీ ఆరోగ్యానికి బాగుంటుంది అది. బియ్యం తీసుకుందాము. ఒక గ్లాస్ అన్నానికి ఒక గ్లాస్ బియ్యం తీసుకుందాము. ఇంతో ఇవి ఉప్మా రవ్వలాగా ఉంటాయి. ఇవి కొర్ర బియ్యం అనమాట. ఎవరికైనా ఆరోగ్యానికి బాగుంటుంది అనమాట. ఇది మనకేమైనా తిన్నా కానీ మంచికి బాగుంటుంది అనమాట. హెల్తీ ఫుడ్ అనమాట ఇది. రైస్ కంటే ఇది ఇంకా మంచిది అనమాట. ఈరోజు వండే విధానం చూపిస్తా. ఇది కొర్ర బియ్యం ఇట్లా ఉంటుంది చూడండి. సర్వలోకి తీసుకొని బియ్యం కడుగుదాము. బియ్యం కడుగుతాము. ఇట్లా బాగా కడుక్కోను అనమాట. దీనిలో ఇట్లా ఒక 2-3 సార్లు కడిగినామనుకో బియ్యము నీట్గా అవుతాయి అన్నమాట. ఇప్పుడు బియ్యం కడుక్కున్నాం కదా, కొర్ర బియ్యము వేసుకుందాం. బాగా ఒక గంటన్నర నానబెట్టుకున్నాం అనుకో రైస్ బాగా అవుతుంది. అప్పట్లో పెద్దలు తినేవాళ్ళు, ఇప్పుడు షుగర్ పేషెంట్లకి డైటింగ్ వాళ్ళు వాడతారనమాట. అన్నం వండే విధానం చూపిస్తాను. ఒక 5 నిమిషాలు, ఒక గంటన్నర నానిన తర్వాత చూపిస్తాను. రండి. అన్నం వండుకున్నాం, కొర్ర అన్నము. స్టవ్ వెలిగించుకున్నాము. బియ్యం నాన్నాయి. చూద్దాం రండి అన్నం ఉడకబట్టిందో లేదో. అన్నం కొద్దిగా ఉడకబట్టింది. కొద్దిగా తగినంత ఉప్పు వేసుకున్నాం. అన్నంలోకి ఉప్పు వేసుకుంటే బాగుంటుంది అనమాట. కొద్దిగా ఉప్పు వేసుకొని కలిపెట్టుకున్నాం. హెల్తీకరంగా బాగుంటుంది కొర్ర బియ్యం కానీ ఇవి ఏమంటారు అబ్బా, కొర్ర బియ్యము వరి బియ్యం వేసి 2 కలిపి వండుతా. ఈరోజు ఫస్ట్ రోజు ఈ కొర్రన్నం చూపిద్దాం. ఫస్ట్ రోజు ఎట్లా వండేది చూపిద్దామని ఈరోజు చేసినాము. మళ్ళీ రేపు వచ్చేసి కొర్ర బియ్యము వరి బియ్యం 2 కలిపి చేద్దాం. ఇదే వంట వండే వాళ్ళకి కూడా చూపిస్తున్నారు, అన్నం వండేది కూడా అనుకుంటున్నారు. అది కాకుండా అంటే రాని వాళ్ళకి కొర్రన్నం ఎట్లా వండాలనేది చూపిస్తున్నాం అన్నమాట. చిన్న పిల్లలకి కొర్రన్నం ఎట్లా వండాలనేది తెలియదు కదా. ఒకసారి వండి చూపిస్తే ఎట్లుంటుందని చేస్తున్నాం మనం. చూడండి, మీకు నచ్చితే బాగా కొర్రన్నం ఎట్లా చేసే విధానం చూసి ట్రై చేయండి. ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నా కానీ, పెద్దవాళ్ళు ఉన్నా కానీ, షుగర్ పేషెంట్లు ఉన్నా కానీ, జ్వరం వచ్చిన వాళ్ళకి కానీ బాగుంటుంది అన్నమాట ఈ అన్నం. చిన్నగా ఇట్లా ఉడకబడుతూ ఉంటుంది చూడండి అన్నము. మన అన్నం ఎట్లా వండుకుంటామో ఇది అంతే. ఏమంటే కొద్దిగా అన్నం అనేది ఉడికిందో లేదో తెలుసుకోవాలి దీంట్లో అనమాట. చూడండి, కొద్దిగా అన్నం అవుతూ ఉంది. ఇట్లా చూడాలి. అన్నం ఇట్లా మెత్తగా అయిందంటే కొద్దిగా అన్నం ఉడికినట్టు అనమాట. ఇంకొక 5 నిమిషాలు ఉండి వంచుకున్నాం. ఇట్లా కొద్దిగా అన్నం అవుతూ ఉందన్నమాట. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలన్నమాట మనం. ఈ కాలం వంటలు రాని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ఏమంటే కొత్త గంట చేయలేని వాళ్ళకి అన్నట్టు నేను చేపిస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం ఉడకని చూడండి. అన్నం అయింది, వంచుకుందాం. మా భాష అయితే వంచుకుందాం అంటాము, మళ్ళీ మీ భాషలో ఏమంటారో. అన్నం ఇప్పుడు వంచుకున్నాము. ఇది అన్నం అయింది, ఇప్పుడు వంచేసుకుందాము. ఇట్లా బాగా లావుగా వచ్చింది చూడు అన్నం అయినట్టు. ఇది అన్నమాట. ఇప్పుడు అన్నం ఇట్లా ఉంచుకున్నాను చూడండి. ఇట్లా ఉంచుకున్న తర్వాత అన్నం మగ్గించుకోవాలి కొంచెం.
ఇట్లా ఉంచుకోవాలి చూడండి. అన్నము ఇట్లా మగ్గించుకోవాలి ఇట్లా చిన్న మంట పైన ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నాం. చిన్న మంట పైన పెడతాం. ఇట్లా సైడ్కి అంతా పొగలు వస్తుంది అనమాట. పొగలు వచ్చిన తర్వాత అన్నం మగ్గినట్టు అనమాట. మగ్గేది ఎట్లా తెలుసుకోవాలనుకున్నాం అనుకో, ఇట్లా పొగలు వస్తుంది అన్నమాట. చిన్న చిన్న పొగలు వస్తుంది అనమాట. అదిగో ఇక్కడ చిన్న చిన్నగా పొగలు వస్తున్నాయి చూడు, అది అన్నం మగ్గుతూ ఉందన్నమాట. చిన్న చిన్న పొగలు వస్తుంది కదా, అన్నం మగ్గినట్టు అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చూడండి అబ్బా, అన్నం ఇట్లా అయింది మీకు. చూడండి ఇదా అన్నం వండిన తర్వాత ఇట్లా అయ్యింది అనమాట. వేడివేడి అన్నము. ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఫాలో కాండి. వేడి అన్నము దీంట్లోకి నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. పెరుగు, నెయ్యి, పప్పు, చట్నీ, కాయగూర. చూడండి వేడి అన్నం ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లోకి ఏం తిన్నా బాగుంటుంది. గోంగూర ప్రత్యేకంగా సూపర్గా ఉంటుంది దాంట్లోకి. ట్రై చేయండి ఒకసారి అన్నం వండేది ఎట్లా ఉండిందో ఒకసారి చేసి కామెంట్ పెట్టండి.